నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ సినిమా. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య సినిమాలో తనదైన మార్పును ప్రదర్శిస్తున్నారు. యాక్టింగ్ లో ఇరగదీస్తున్నారు. సినిమా ఏదైనా ప్రాణం పెట్టి తీస్తున్నారు. కొన్నాళ్లుగా సరైన హిట్ కోసం ఎదురు చేసిన చైతూకి తండేల్ మూవీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇందులో చేపలు పట్టే జాలరుగా పాకిస్తాన్ జైల్లో తాను ఎదుర్కొన్న సవాలు ఆడియన్స్ ను కట్టిపడేశాయి. ఒకవైపు ప్రేమ, మరోవైపు తన తోటి వాళ్ళను రక్షించుకునే సీన్స్ హైలైట్ గా నిలిచాయి. నాగ చైతన్య యాక్టింగ్ చూసిన వారు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇక గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన తన యాక్టింగ్ తో ప్రాణం పోస్తోంది. వరుస విజయాలతో తనకు ఎదురు లేదని నిరూపిస్తోంది. ఆమె నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త రికార్డులు సృష్టించాయి. సినీ ప్రపంచంలో ఒక నటుడికి అసలైన గుర్తింపు ఎప్పుడు లభిస్తుంది? కేవలం బాక్స్ ఆఫీస్ వద్ద వందల కోట్లు వసూలు చేసినప్పుడా, లేక తన నటనతో విమర్శకుల ప్రశంసలు పొంది ప్రతిష్టాత్మకమైన పురస్కారాలను అందుకున్నప్పుడా? ఖచ్చితంగా రెండు ఉన్నప్పుడే ఆ నటుడి ప్రయాణం సంపూర్ణమవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ యువ సామ్రాట్ నాగ చైతన్య, నేషనల్ క్రష్ రష్మిక మందనల పరిస్థితి అలాగే ఉంది. వారు నటించిన సినిమాలు విజయం సాధించడమే కాదు, ఇప్పుడు వారి చెంతకు సరికొత్త అవార్డులు వచ్చి చేరుతున్నాయి. చైతూ కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. హిట్ కోసం ఎంతో కష్టపడ్డారు. వైఫల్యాలు వెక్కిరించినా వెనకడుగు వేయలేదు ఎక్కడ. కొంతకాలంగా నాగ చైతన్య తన స్టోరీల సెలక్షన్ లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారని చెప్పాలి. ముఖ్యంగా తండేల్ సినిమాతో ఆయన చేసిన ప్రయోగం ఊహించని ఫలితాన్నిచ్చింది. సముద్ర వేటగాడి పాత్రలో చైతూ ఒదిగిపోయిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫలితంగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో చైతూ ఉత్తమ నటుడిగా నిలిచారు. అయితే ఆ ఆనందం ఇంకా తగ్గక ముందే ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మరో భారీ పురస్కారం ఆయనను వరించింది. దేశంలోని దాదాపు 12 సినీ పరిశ్రమలను ఒకే తాటిపైకి తీసుకొస్తూ ప్రతి ఏటా ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ పురస్కారాలను అందజేస్తుంది. ఈ ఏడాది ప్రతిష్టాత్మక వేడుక ముంబై వేదికగా ఈ నెల 16న అత్యంత వైభవంగా జరగనుంది. ఈ వేడుకలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరపున ఉత్తమ నటుడిగా నాగ చైతన్య సెలెక్ట్ అయ్యారు. తండేల్ మూవీలో ఆయన కనబరిచిన అద్భుత నటనకు గాను జ్యూరీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నేషనల్ క్రష్ రష్మిక విషయానికొస్తే ఆమె జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. ఒకవైపు గద్దర్ అవార్డ్స్ లో ఉత్తమ నటిగా నిలిచిన ఈ బ్యూటీ ఇప్పుడు ఐఎన్సీఏ పురస్కారాల్లోనూ సత్తా చాటింది. ఆమె నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకి గాను ఉత్తమ నటిగా అవార్డు అందుకోబోతున్నారు. తన నటనలో పరిణితి చూపిస్తూ వరుస అవార్డులు గెలుచుకుంటున్న రష్మిక పేరిప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ పురస్కారాల్లో కేవలం నటినట్లే కాదు, టెక్నీషియన్స్ కూడా మెరిశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బాక్స్ ఆఫీస్ పెద్ద నవ్వులు పూయించిన మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఉత్తమ డైరెక్టర్ గా పురస్కారాన్ని అందుకుంటున్నారు. అలాగే టెక్నికల్ వండర్ గా పేరు తెచ్చుకున్న మిరాయ్ ఉత్తమ మూవీగా ఎంపికైంది. ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో కూడా అవార్డు దక్కింది. కామెడీ విభాగంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి గాను మాస్టర్ రేవంత్ ఉత్తమ హాస్య నటుడిగా ఎంపికయ్యారు. కొత్త దర్శకులను ప్రోత్సహించే విభాగంలో కోర్టు మూవీకి రామ్ జగదీష్ ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా అవార్డు గెలుచుకున్నారు.